సంక్రాంతి పండుగ సంబరాలు మొదలైపోయాయండోయ్. ఏ గూటికి చేరాల్సిన పక్షి ఆ గూటికి చేరిపోయిందా? అదేనండి, మీ నేటివ్ ప్లేసులకి మీరు పండక్కి వెళ్ళారా అని. ఇంట్లో అమ్మాళ్ళు పిండి వంటలు అన్నీ చేసేసారా? మా ఇంట్లో అయితే ఇగో మిఠాయచ్చు, పాకుండలు, అంతే కదండోయ్ కొబ్బరి బూర్లు, ఇంకా అరిసెలు, అలా ఒకటేంటండి ఇదిగో కారపూస, అంతేకాదండి ఇంకా పప్పు చెక్కలు అంటారే అవి కూడా చేశారు. అందరూ కలిసి చేసిన హడావిడ మామూలుగా లేదండి. ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. హాయ్ హలో నమస్తే, వినండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ఛానల్ తేజ్ లహరా. రామ్ 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 రామ్. పండగ సంబరాలంటే పండగ ఒకటే సంబరాలు కాదండి, నెల రోజుల ముందు నుంచి సంబరాలే. పల్లెటూర్లలో పండగే వేరండి. మన సాంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఈ సంక్రాంతి అండి. ఇది ప్రకృతిని, వ్యవసాయాన్ని మరియు మన బంధాలను పూజించే పండుగ అండి. సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ఎన్నో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక మరియు సామాజిక కారణాలు ఉన్నాయండోయ్. ఈ అరిసెలు పాకుండలు, ఇగో ఈ కొబ్బరి బూర్లు, అసలు ఏళ్ళ అడవుడు ఏంటనుకుంటున్నారా? నూతన పంటలతో వచ్చే ఆనందాన్ని మనం పిండి వంటల రూపంలో పంచుకుంటామన్నమాట. ఇప్పటి రోజుల్లో ప్రమోషన్ వస్తే స్వీట్స్ పంచుకుంటున్నాం కదండి, సేమ్ అలాగే అసలు సంక్రాంతి పండగ కొత్త పంటలతో ప్రారంభమవుతుందండి. బెల్లం, నువ్వులు మరియు వరి వంటి వంటకాలతో పిండి వంటలు తయారు చేస్తామన్నమాట. ఈ పిండి వంటలు మన సిటీలో కష్టాల్లాగా ఎవరింట్లో వాళ్ళు చేసుకోరండి. 10 మంది కలిసి ఒకింట్లో ఒక్కొక్క రోజు చేసుకుంటారనమాట. అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు పాత కథలు చెప్పుకుంటూ, అత్తలు, పిన్నులు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మమ్మల్ని మాత్రం పైకాడికి అది పట్రా ఇది పట్రా అని అటు ఇటు తిప్పేవారండి. ఈ వంటల వెనుకున్న రుచులు నేర్పించేవారు మాకైతే. ఈ విధంగా పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా సాంప్రదాయం కొనసాగుతూ వచ్చిందండి. ఈ పిండి వంటల్లో ఆరోగ్యానికి ఉపయోగకరమైన పదార్థాలు ఉన్నాయండి. నువ్వులు శరీరానికి శక్తినిస్తుంది, బెల్లం రక్తాన్ని శుద్ధపరుస్తుంది. ఈ వంటకాలన్నీ శీతాకాలంలో శరీరాన్ని వేడి పుట్టేలా చేస్తాయండి. వండిన వంటకాలన్నీ సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించుకుంటామండి. ఇది మన సాంప్రదాయం. ఒక్కొక్కళ్ళ సాంప్రదాయం ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కలా ఉంటుంది. మరి మీ సాంప్రదాయం ఏంటి? మీకు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా? మీరు అందరూ కలిసి ఇలాగే వండుకుంటారా? మీరెలా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి. సంక్రాంతి పండగలో పిండి వంటలు పంచుకోవడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుందండి. బెల్లం, నువ్వుల మిశ్రమం లాగా మన బంధాలను కూడా తియ్యగా ఉంచుతాయండి. నేను చెప్పాను కదా 10 మంది కలిసి చేసుకుంటారని. ఎవరింట్లో వాళ్లే 10 రోజులు 10 మంది వండుకుంటారండి. కానీ వండుకున్న ఒకే ఐటమ్స్ అయినా ప్రతి ఒక్కళ్ళకి పంచుతారు తెలుసా. నాకైతే వీళ్ళందరూ వండేటప్పుడు కూర్చుని వీళ్ళు కబుర్లు ఉండటం చాలా ఇష్టం అండి. చాలా బాగా మాట్లాడుకుంటారు. కడుపు ఉబ్బిపోతుంది అనుకోండి నవ్వలేక. నిజంగా వీళ్ళందరినీ చాలా మిస్ అవుతున్నానండి. ఈ సంవత్సరం పండక్కి నేను ఊరెళ్ళలేకపోయాను. ఈ వీడియో కూడా నా కోసం వాళ్ళు తీసి పంపించిందే. మన ఛానల్లో పోస్ట్ చేయాలని అయితే కాదు, వాళ్ళ సరదా మూమెంట్స్ని నేను మిస్ అవ్వకుండా ఉంటానని పంపించారు. నిజంగా చాలా మిస్ అవుతున్నానండి వాళ్ళందరినీ. ఇంతకీ మీ గూట్లకి మీరు వెళ్ళినట్టేనా? అక్కడ అందరూ క్షేమమే కదా? ఇంతకీ మీ ఇంట్లో ఏం పిండి వంటలు ఉన్నారండి? మీకు అన్నిటికన్నా ఇష్టమైన పిండి వంటకం ఏంటో చెప్పనే లేదు. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంత ఎంజాయ్ చేసుకుంటా చేశారు కదా. ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకు చాలానే గుర్తొచ్చినాయి కదా. మా వాళ్ళందరికీ మరి వెళ్లే ముందు ఒక బూస్ట్ ఇచ్చేసి వెళ్ళొచ్చు కదండి. ఏంటి, నా బూస్ట్ని కూడా మర్చిపోయారా? అదేనండి, మన తేజ్ లహరా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.